ఒక తామర పువ్వు లేదా విల్లు ఆకారంలో కనిపించే అనురాధ నక్షత్రం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ నక్షత్రానికి విజయ నక్షత్రం అని కూడా పిలుస్తారు. ఇది వృశ్చిక రాశిలో ఉంటుంది. అధిపతి శని భగవానుడు, అధిదేవత మిత్రుడు. అనురాధ అంటే రాధ నక్షత్రం తర్వాత వచ్చేది. పురాణాల ప్రకారము అధిదేవత అయిన మిత్రుడు విభేదాలను తొలగించి మైత్రిని పెంచేవాడు. ఈ నక్షత్రము భక్తికి మరియు అంకిత భావానికి ప్రతీక. పరమాత్మపై అమితమైన ప్రేమను పెంచుకున్న రాధాదేవి ఆరాధన తత్వాన్ని ఈ నక్షత్రం సూచిస్తుంది. అందుకే వీరు ఎంత కష్టమైనా సరే లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తారు. ఇక ఈ నక్షత్రానికి చిహ్నము తామర పువ్వు లేదా విజయోత్సవ తోరణం. ఇక పాజిటివ్ లక్షణాలకు వచ్చినట్టయితే వీరు చాలా మృదువైన మనస్తత్వం కలిగి ఉంటారు మరియు స్నేహానికి అత్యంత విలువిస్తారు. అపారమైన సహనము మరియు ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా తట్టుకునే శక్తి వీరిలో ఉంటుంది. వీరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు మరియు నాయకత్వ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తారు. ఎక్కడున్నా సరే సామరస్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తారు. ఇక నెగెటివ్ షేడ్స్‌కి వచ్చినట్టయితే లోలోపల ఒక తెలియని అసంతృప్తి లేదా ఒంటరితనం వీరిని వేధిస్తూ ఉంటుంది. ఇతరుల మాటలకు త్వరగా బాధపడతారు మరియు ఆ భావాలను బయటకు వ్యక్తపరచలేరు. చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. తమ రహస్యాలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఇక అనురాధ 1, 2, 3, 4 పాదాలను చూసినట్టయితే మొదటి పాదము సింహనవాంస. దీనిపై సూర్యుడి శని ప్రభావం ఉంటుంది. వీరు చాలా గంభీరంగా ఉంటారు మరి వృత్తిరీత్యా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఇక రెండవ పాదము కన్యా నవాంస. దీనిపై బుధుడి ప్రభావం ఉంటుంది. చాలా క్రమశిక్షణతో ఉంటారు. లెక్కలు మరియు విశ్లేషణాత్మక పనుల్లో రాణిస్తారు. మూడవ పాదము తులానవాంస. శుక్రుడి ప్రభావము. దానివల్ల కళల పట్ల ఆసక్తి చూపుతారు. సామాజిక సంబంధాలను బాగా మెయింటైన్ చేస్తారు. ఆఖరి పాదము వృశ్చిక నవాంసలో వస్తుంది. నాలుగవ పాదం. దీనిపై కుజుడి ప్రభావం ఉంటుంది. దాని వలన వీరు చాలా పట్టుదల చూపిస్తారు. గూఢాచారి లాంటి తెలివితేటలు మరియు ఆధ్యాత్మిక బలం కలిగి ఉంటారు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము జ్యేష్ఠ నక్షత్రంతోటి. అంతవరకు సెలవు. నమస్కారం.